నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నా పేరు శారద. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పేదలకు అదిరిపోయే శుభవార్త చెబుతోంది. ప్రజా సంక్షేమం కోసం కీలక నిర్ణయాలను తీసుకుంటూ మోదీ సర్కార్ ప్రజలకు మేలు జరిగే దిశగా అడుగులు వేస్తుంది. ఆయుష్మాన్ భారత్ పేరుతో మోదీ సర్కార్ ఒక స్కీమ్ను అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా మన దేశంలోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. 5 ఏళ్ల క్రితం ఈ స్కీమ్ మొదలు కాగా ఈ స్కీమ్ ద్వారా పేద ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు ఒక్కో కుటుంబానికి ఈ స్కీమ్ ద్వారా 5 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంది. ఇది ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఈ లిమిట్ను ఏకంగా 10 లక్షల రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వచ్చే ఛాన్స్ ఉంది. త్వరలో ప్రవేశపెట్టబోతున్న మధ్యంతర బడ్జెట్లో ఇందుకు సంబంధించిన ప్రకటన రానుంది. ఈ స్కీమ్ లిమిట్ను పెంచడం ద్వారా కేంద్రంపై 12,000 కోట్ల రూపాయల మేర ఆర్థిక భారం పడే ఛాన్స్ అయితే ఉంది. ప్రధానమంత్రి ఆరోగ్య యోజన వెబ్సైట్కు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే సరైన సమాచారం ఇచ్చి అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కార్డును పొందే అవకాశం అయితే ఉంటుంది.